తాం సీఎం కేసీఆర్ కృషి ఫలించింది. ఎట్టకేలకు సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అటవీశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తాజాగా పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. 2020 జూన్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు పనులు చేపడుతోంది. కొత్తగూడెం, వైరా, పాలేరు నియోజకవర్గాలు సీతారామ ద్వారా సస్యశ్యామలమవుతాయి. 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 11,400 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. పర్యావరణ అనుమతులపై ఇటీవలే కేంద్ర మంత్రి హర్షవర్ధన్తో సీఎం కేసీఆర్ చర్చించారు. సీతారామ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతిని కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎస్ కర్కట్ట నుంచి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ కు లేఖ అందింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సీతారామ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి కేంద్రం అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎస్ కర్కట నుంచి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ కు లేఖ అందడం జరిగింది. సంవత్సరం నవంబర్ 27న జరిగిన ఈఏసీ సమావేశంలో సీతారామ ప్రాజెక్టు తుది పర్యావరణ అనుమతిని మంజూరు చేయాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసింది. వాళ్ళ సిఫార్సు మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ తుది అనుమతిని జారీ చేయడం జరిగింది. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి గోదావరి నీటిని తరలించి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం తదితర ప్రాంతాలకు సాగునీరు అందించే క్రమంలో ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత సంతరించుకున్న విషయం తెలిస్తే ఇదే నేపథ్యంలో మొత్తం 2,72,920 హెక్టార్ల భూమికి సాగునీరు అందబోతోంది. పై 3 జిల్లాల్లో దాదాపు 180 గ్రామాలకు ప్రయోజనం చేకూరే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీళ్లు అందించడంతో పాటు దారి పొడవున చిన్ననీటి చెరువులను నింపడం, పూర్తి అయిన ప్రాజెక్టులకు నీటి సరఫరా చేయడం జరుగుతుంది. ప్రాజెక్టు తుది పర్యావరణ అనుమతి పొందడానికి గత సంవత్సరం ఆగస్టు నెలలో 3 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగింది. ప్రాజెక్టులో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్ట దగ్గర ఒక హెడ్ రెగ్యులేటర్ ను 372 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 4 పంప్ హౌజుల నిర్మాణం, డెలివరీ సిస్టమ్ నిర్మాణం, 9 కిలోమీటర్ల పైప్ లైన్, బావులపై క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్, టన్నెళ్లు, కాలువలపై క్రాస్ రెగ్యులేటర్లు మరియు తూముల నిర్మాణం జరగబోతోంది. ఈ ప్రాజెక్టు మొత్తం 8,476 హెక్టార్ల భూమి అవసరం ఉండగా అందులో 1,531 హెక్టార్ల అటవీ భూమి ఉంది. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 13,384.8 కోట్లుగా ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 3 ఏళ్లు పూర్తి చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరిగింది. ఓకే సూరజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.